నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని ఈటెల రాజేందర్కు కట్టబెట్టే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని ఈటెల రాజేందర్కు కట్టబెట్టే అవకాశం ఉంది. రైట్, కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ బీజేపీలో అధ్యక్షుల్ని మారుస్తారు. ఆ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు మార్పుల దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ కానీ లేకపోతే అనురాగ్ ఠాగూర్ కానీ అదేవిధంగా నారాయణ రాణే కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించట్లేదు. అనురాగ్ ఠాగూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే గతంలో మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అనురాగ్ ఠాగూర్కు అవకాశం లభించింది. ఈసారి అనురాగ్ ఠాగూర్ గెలిచినప్పటికీ కూడా జేపీ నడ్డా కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కేంద్ర నాయకత్వం, బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు జేపీ నడ్డా కేంద్ర మంత్రి కాబోతున్నారు. ప్రధానంగా ఈ మొత్తం ఓవరాల్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే నిన్న ఆశాంతం కూడా దాదాపు 11 గంటల పాటు ప్రధానమంత్రి అధ్యక్షతన బీజేపీ నాయకత్వం అంతా కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. సంఘ పరివార నేతలతో కూడా మాట్లాడారు. ఈ మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉండాలనే అంశంపై కూడా చర్చించడం జరిగింది. స్థూలంగా గత ప్రభుత్వం మాదిరిగానే ఉంటుంది, పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. కొంతమంది ఓడిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం లభిస్తుంది. కానీ అయితే బీజేపీ గతంలో ఏ రకంగా అయితే తన వద్ద కీలకమైన శాఖలు ఉంచుకుందో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బీజేపీదే పైచేయిగా ఉంది. రెండు వంతులు మంత్రి పదవులు బీజేపీ వద్దనే ఉన్నాయి. ఒక వంతు మాత్రమే భాగస్వామ్య పక్షాలు తీసుకోవడం జరిగింది. భాగస్వామ్య పక్షాల్లో కూడా అగ్రభాగం తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనతాదళ యునైటెడ్ 2 పార్టీలకు లభించింది. అయితే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఏ చిన్న పార్టీలు, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు, అదేవిధంగా జయంత్ చౌదరి మాజీ ప్రధాని దివంగత ప్రధాని చరణ్ సింగ్ మనవడు. కాబట్టి వారిద్దరూ కూడా సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకిద్దరికి కూడా భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏలో వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని ఇద్దరికి కూడా కేబినెట్ పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నామలై తమిళనాడులో విస్తృతంగా బీజేపీ పార్టీని కోసం ప్రచారం చేయడం జరిగింది. అన్నామలైకి కూడా కేబినెట్ పదవిని ఇవ్వబోతున్నారు. ఆ రకంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానాలు లభించబోతుంది. ఈ రకంగా ఇలాంటి కొత్త మార్పులతో కేంద్ర మంత్రివర్గం కూర్పు జరిగింది. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అంశానికి వస్తే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రయోజనాలనే ప్రాధాన్యంగా తీసుకొని మంత్రి పదవులను కోసం మాట్లాడటం జరిగింది. మంత్రి పదవులపై గట్టిగా పట్టుబట్టడానికి అవకాశం లేకుండానే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్రానికి ఇతోధికంగా సహాయం చేయండి, ఆర్థికంగా ఆదుకోండి. విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా కుదేలైపోయింది. ఆర్థికంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోనే ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, రాష్ట్రానికి సహాయం చేయాలి అన్న అంశాన్ని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. అమరావతి రాజధాని ఉంది, అదేవిధంగా రుణాలున్నాయి ఆంధ్రప్రదేశ్కు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. R&R ప్యాకేజీకి దాదాపు 24,000 కోట్ల రూపాయల మేరకు కేంద్రం నుంచి సహాయం లభిస్తేనే ఆ మేరకు ఆ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలకే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా ఇదే అంశాన్ని మాట్లాడటం జరిగింది. కాబట్టి తొలి విడతలో కేవలం ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవిని తీసుకున్నారు. అది కూడా శాఖలకు సంబంధించి ఎక్కడ కూడా పట్టుబట్టలేదు. అయితే ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కాబట్టి టీడీపీకి కూడా సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి శాఖలే లభిస్తాయన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అది ఏ శాఖ అన్నది ఇంకా స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఏవియేషన్ శాఖ, ఈ రెండు అంటే సివిల్ ఏవియేషన్, పౌర విమాన శాఖ, ఈ రెండు శాఖలు ఒక కేబినెట్ పదవి తెలుగుదేశం పార్టీ
కేబినెట్ పదవిని అందుకోబోతున్నటువంటి కె రామ్మోహన్ నాయుడుకు లభించే అవకాశం ఉంది. కింజారపు రామ్మోహన్ నాయుడు ఎర్రన్నాయుడు కుమారుడు, అదేవిధంగా 3 సార్లు ఎంపీగా ఉన్నాడు. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర చెందినటువంటి నాయకుడు, బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడం ద్వారా అటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రానికి కూడా ఇదిగొత్తికంగా బీసీలకు ఇచ్చామన్న ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. కాబట్టి రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవిని ఇచ్చారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, అదేవిధంగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా విజయవంతమైనటువంటి వాణిజ్యవేత్తగా కూడా పేరు సంపాదించాడు. డాక్టర్గా ఉన్నాడు, చదువుకున్నవాడు. దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ప్రవాసాంధ్రులకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టయితుంది. అదేవిధంగా మంచి రాజకీయాలకు ఎప్పుడు కూడా మంచిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, తోడ్పాటు అందిస్తుందన్న అంశాన్ని కూడా ఒక సందేశం పోతుంది. అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరించడం జరిగింది. ఆ మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రకంగా 2 పదవులు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి. అయితే మరొక ఆశ్చర్యకరమైనటువంటి చాలా ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు సంస్థాగతంగా ఎదిగినటువంటి నాయకుడు బీజేపీలో యువమోర్చా నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీకి సహాయం తోడ్పాటును అందిస్తూ అక్కడ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేశాడు. అదేవిధంగా పొత్తుల భాగంగా అనేక సందర్భాల్లో ఆయన కూడా పోటీ చేసేందుకు అవకాశం లభించలేదు. దాంతో ఈసారి అవకాశం లభించింది, ఎంపీ అయ్యారు. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి బలమైనటువంటి మద్దతుగా ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం చెందినటువంటి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి అని చెప్పి ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకొని ఆ మేరకు పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా గత కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 70 మంది ఉండగా 26 మంది కేబినెట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 3 ఇండిపెండెంట్ ఛార్జీలతో మంత్రులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా సహాయ మంత్రులు, దాదాపు 40 మంది ఉన్నారు. ఈ 40 మంది కూడా సహాయ మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఈసారి సహాయ మంత్రులకు సంబంధించి ఎక్కువ మంది ఉండేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ చెందినటువంటి అంశానికి వచ్చినట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు మరలా ఒకసారి అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి హఠాత్తుగా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించడం బీజేపీ శ్రేణుల్లో నిరాశను కలిగించింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్కు తగిన న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా బీసీ వర్గానికి చెందినటువంటి బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆ మేరకు ఆయా వర్గాలను ఆకర్షించేందుకు ఒక ప్రయత్నం చేయడం జరిగింది బీజేపీ. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కూడా దాదాపు 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ చాలా బలంగా పుంజుకుంటుంది. అదేవిధంగా కేడర్ని, శ్రేణులను బాగా ఉత్సాహపరచాలంటే మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరొక విడతలో కూడా తెలంగాణకు బీజేపీ చెందినటువంటి వారికి పదవులు మరో 2కి లభించే అవకాశం ఉన్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి అంతలో సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం తొలి విడతలో కేవలం వీళ్ళిద్దరికే అవకాశం లభించింది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు చూసినట్లయితే 5గురుకు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3గురుకు, ఒక బీజేపీ, 2 టీడీపీ, అదేవిధంగా తెలంగాణ సంబంధించి 2 బీజేపీ నాయకులకు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మొత్తం 5గురు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు కేంద్ర మంత్రివర్గంలో. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో సముచితమైన స్థానం కల్పించేందుకు ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు, భాగస్వామ్య పక్షాల మద్దతుతో మోడీ నేతృత్వంలో 3వసారి ఈసారి సంకీర్ణ ప్రభుత్వంగా ఉండబోతుంది. కాబట్టి 3 సార్లుగా మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది 3వసారి. మోడీ కూడా చాలా తనకున్నటువంటి లక్ష్యాలు, ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకొని కీలకమైన శాఖలను తన వద్ద ఉంచుకోవడం జరిగింది. దాంతో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి 8,000 మందికి పైగా ఆహుతులు వచ్చేందుకు గాను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో ముందు భాగంలో ఉన్నటువంటి 4 కోర్టులో అందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సరిగ్గా 7:15 ఈ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా అనేక రంగాల్లో ప్రముఖులైనటువంటి వారందరికీ కూడా వాణిజ్యం, వ్యాపారం, సినీ రంగం లాంటి అనేకమైనటువంటి రంగానికి చెందినటువంటి ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. వారంతా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. దాంతోపాటు మన ఇరుగు పొరుగు దేశాలకు చెందినటువంటి వాళ్ళు, ఆసియా దేశానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఈసారి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆహ్వానించడం జరిగింది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఆ తర్వాత నేపాల్, భూటాన్ ప్రధానమంత్రులు, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, మాల్దీవులు అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీలంక అధ్యక్షులు వీళ్ళంతా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వీరంతా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఈ రకంగా రాష్ట్రపతికి దారి తీసే రహదారులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ను కూడా
డైవర్షన్ చేశారు. ఆ విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సజావుగా ఈ కార్యక్రమం సాగించేందుకు గాను చుట్టుపక్కల ఉన్నటువంటి రహదారులను కూడా చాలా ఖాళీగా ఉండేందుకు ట్రాఫిక్ను వాహనాలను కూడా వేరే మార్గాల ద్వారా మళ్లించడం జరిగింది. మరొకసారి మోడీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు సమయం ఆసన్నమైంది. కొత్త ప్రభుత్వం మరికొద్ది నిమిషాలని కొలువుదీరబోతుంది. ప్రసాద్, అలాగే జేపీ నడ్డాను కేబినెట్లోకి తీసుకున్నారు. మరి జాతీయ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీలో ఉన్నారంటారు? ఎవరి పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి? దానికి సంబంధించి ఎక్కడా కూడా బీజేపీ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే అంత తొందరగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. కొంతమేరకు కొంతకాలం పాటు ఆయనే కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇమీడియట్గా అయితే నిర్ణయాలు ఉండకపోవచ్చు. ఒక నెల లోపుగానే దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించి ఆలోచిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం మరొకసారి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకొని బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్నా జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఈటెల రాజేందర్కు అప్పగించబోతున్నారనే వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పుడొచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉండగానే ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా కేంద్ర మంత్రి కాబోతున్నారు కాబట్టి రెండు అంశాలను కూడా ఆయన చూసేందుకు కొంచెం భారం అవుతుంది. కాబట్టి ఆ బాధ్యతలను ఈటెల రాజేందర్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నియామకం అయిన తర్వాత ఈ మార్పులు ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి అతి త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి యొక్క నియామకం కూడా ఉంటుంది. ఓకే ప్రసాద్.